నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం ఆర్సీఎం చర్చ్ ఫాదర్ కేవీ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. అమరావతి నినాదంతో సంబరాలు టీడీపీ నాయకులు. లొలలాకుల పునర్నిర్మాణానికి 74.20 కోట్ల మంజూరు. ఎమ్మెల్యే బండారు కృషి ఫలితం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా 6వ రోజు పూజాది కార్యక్రమాలు ఘనంగా. చక్ర స్నానంలో వేలాది మంది భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నిత్యం హోమంతో పాటు మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమం భక్తుల హృదయాలను పరవశింపచేసింది. గౌతమి నది తీరాన వైభవంగా జరిగిన ఈ పవిత్ర చక్ర స్నానంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం పొందుతూ ఆశీర్వాదాలు పొందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లొలలాకుల పునర్నిర్మాణానికి 74.20 కోట్ల మంజూరు. ఎమ్మెల్యే బండారు కృషి ఫలితం. ఫలించిన అపర భగీరథుడు ఎమ్మెల్యే బండారు కృషి. ఎమ్మెల్యే బండారుకు ఉత్తర్వులు అందజేసిన మంత్రి నిమ్మల. కోనసీమ అంతటా వెల్లువెత్తుతున్న హర్షాతిరేకలు. కోనసీమ గోదావరి సెంట్రల్ డెల్టాకు కీలకమైన లొలలాకుల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 74.20 కోట్లను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ప్రాంత వ్యాప్తంగా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో లొలలాకులకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఎమ్మెల్యే సంకల్పం కూడా త్వరలో కార్యరూపం దాల్చనుందని కోనసీమ వ్యాప్తంగా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని లొల్లలాకులని మా నియోజకవర్గంలో శిథిలు అవుతా ఉన్నాయి. స్టేట్ హైవే అమలాపురం బొబ్బర్లంక రూట్ ఆ లొల్లలాకుల మీదుగా వెళ్తా ఉంది. అది కానీ కొలాప్స్ అయితే 2 లక్షల ఎకరాలకి సెంట్రల్ డెల్టాకి నీటి ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా బ్రిడ్జి నిర్మాణం కూడా లేకపోతే హైవే కూడా కనెక్టివిటీ దెబ్బతింటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో వెలిసిన శ్రీ 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 బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నడుమ ఒక విశిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. దాదాపు 18 సంవత్సరాలుగా కార్తీక మాసం సందర్భంగా లక్షపత్రి బిల్వ పత్రిక పూజలను నిరంతరంగా నిర్వహిస్తూ వస్తున్న పురోహితులు శ్రీ ఇంద్రగంటి విశ్వనాథ శర్మ మరియు వారి బృందం తమ అపారమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా ఈసారి ఒక ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కానుకను స్వామివారికి సమర్పించారు. కార్యక్రమం రామచంద్రాపురం పట్టణంలో విశేష ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वरास्वन्मन्नोदस्येदसागम् नमो अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः. ఆయన ఉన్నారు పక్కన యువ గారు. శివాయ. గత 18 సంవత్సరాలుగా ఈ అగస్తేశ్వర ఆలయంలో బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో లక్షపత్రి పూజ, అలాగే అమ్మవారికి కుంకుమ పూజ గత 18 సంవత్సరములుగా భక్తులందరూ కూడా మన గ్రామ పురోహితులైనటువంటి శ్రీ విశ్వ గారు ఆధ్వర్యంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో విశ్వ గారు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. స్వామివారికి జటాజుటం నాగాభరణం మరి చేయిస్తే బాగుంటుంది భక్తులందరూ అని ఆయన ఒక సంకల్పం చేయడంతో భక్తులందరూ కూడా ఆ సంకల్పాన్ని మహాదేవుని యొక్క సంకల్పంగా ఆయన నోటి నుంచి మహాదేవుడే సంకల్పించాడు అనుకుని మరి అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో చక్కగా ఆ మహాదేవుడికి జటాజుటం అలాగే నాగాభరణాన్ని మరి చేయించడం జరిగింది. అది ఈరోజు ఆలయ ఈవో గారి సమక్షంలో, అలాగే మన దేవస్థాన ధర్మకర్త గారు గణేష్ శర్మ గారి యొక్క సమక్షంలో మరి ఆలయానికి ఈవో గారికి అందజేయడం జరుగుతోంది. ఇదంతా కూడా దైవ సంకల్పంగా భావిస్తూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वरास्वन्मन्नोदस्येदसागम् नमो अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. మన రామచంద్రపురం పట్టణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క స్వామివారికి ఈరోజు జటాచూటాన్ని సమర్పణ చేయడం జరుగుతోంది. ఈ యొక్క రామచంద్రపురంలో పట్టణ పురోహితులు శ్రీ ఇంద్రగంటి విశ్వనాథ శర్మ గారు వారి బృందంతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక ఆదివారం నాడు ఇక్కడ లక్షపత్రి పూజ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే ఆ యొక్క లక్షపత్రి పూజలో పాల్గొనేటువంటి భక్తులు ఉన్నారో, అలాగే విశ్వనాథ శర్మ గారి యొక్క హితులు సన్నిహితులు బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి స్వామివారికి ఆ యొక్క నాగాభరణంతో కూడినటువంటి జటాచూటాన్ని సమర్పణ చేయడం ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే స్వామివారికి విలువైనటువంటి వస్తువు సుమారు 3 కేజీలు వెండితో చేసినటువంటి ఈ వస్తువును ఈరోజు సమర్పణ చేయడం జరగడం చాలా సంతోషం. ఈ యొక్క ఆలయం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో జరగాలని కోరుకుంటూ ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పిఠాపురం పట్టణంలోని మసీదు మాన్యం ప్రాంతంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 300 మంది పేదలకు కేటాయించిన 6 ఎకరాల విస్తరణ గల ఇల్లు స్థలాలను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మండలి సభ్యుడు గండేపల్లి రామారావు, మాజీ వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల
జ్యోతి అప్పలరాజు, బొజ్జ రామయ్య, వైసీపీ పట్న అధ్యక్షుడు రావుల మాధవరావు, ఉలవల భూషణం, లలితాదేవి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకి జరుగుతూ ఉంది. మరి అనేక సమస్యలు మీద వైఎస్ఆర్సీపీ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో మరి అనేక కార్యక్రమాలు జరగవలసి ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుంటుపడటం, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అందివ్వకపోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు కట్టి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, అది పట్టణమైనా లేకపోతే పల్లె అయినా సరే, ఒకరికి పట్టణంలో 1 సెంటు, పల్లెటూరులో సెంటున్నర చొప్పున ఇండివిజువల్గా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాలు కొని రైతుల దగ్గర నుంచి తీసుకొని పేదలందరికీ కూడా పట్టాలని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి సంబంధించి నరసింగపురం దగ్గర సుమారు 60 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం పట్టణం హాస్పిటల్కి ఆయుష్ కాలేజీ అటాచ్మెంట్లో ఉండాలి. అది ఉండకుండా ఉండడం కోసం తిరిగి మరి పిఠాపురం లబ్ధిదారుల నెత్తి మీద పిడుగు వేయటం అనేది మేమందరం కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం. వీళ్ళందరూ ఆల్రెడీ మొత్తం అందరూ కూడా 5 వార్డుల జనం, ఇందులో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఉన్నారు ఇందులో లబ్ధిదారులు. మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. గవర్నమెంట్ తక్షణం, డిప్యూటీ సీఎం గారు తక్షణం దీని మీద ఎంక్వైరీ చేయాలి. తక్షణం ఇది లబ్ధిదారులకే పూర్తిగా వాళ్ళకి ఉండి అక్కడ హౌసింగ్ శాంక్షన్ చేసి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకునే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ఇది లబ్ధిదారుల కోసం కేటాయించిన భూమి, పట్టాలు ఇచ్చిన భూమిని, పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మీరు వేరే దానికోసం కేటాయించడం ఎలా కేటాయిస్తారు? అసలే మీ వాగ్దానాన్ని ముక్కలు చేశారు. 3 ముక్కలు అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది పట్టాలు ఇచ్చారని, లక్షలాది మహిళలకి మరి ఒక ఇంటి వారసులుగా వాళ్ళ ఆస్తి హక్కుని, ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని ఒక పట్టా రూపంలో వాళ్ళకి ఇచ్చారు. ఆస్తి హక్కు చట్టంలో ఉంది, చేతికి లేదు, వాళ్ళకి లేదు. కానీ ఈరోజు నాకు లక్షల విలువ చేసే పట్టా నా దగ్గర ఉంది, నా జగనన్న నాకు ఆడపడుచుగా నాకు ఇచ్చాడని గర్వంగా ధైర్యంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు మహిళలు ఉంటే మీరు దాన్ని కూడా లాగేసుకుంటారా? మీరు ఎలక్షన్లో ఏం వాగ్దానం ఇచ్చారు? ఎక్కడైతే లక్షలాది పట్టాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేస్తారేమో అని మీరు ఏం మభ్యపెట్టారు వాళ్ళని? పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చేస్తాం, పల్లెటూరులో అయితే 3 సెంట్లు ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్క అడుగు కదిలింది లేదు, ఒక్క పట్టా ఇచ్చింది లేదు, 1 ఎకరం భూమి కొన్నది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు కోర్టుకి వెళ్లకుండా వేలాది ఎకరాలు కొన్నారు, కోట్ల రూపాయలు పెట్టి. అంత చక్కగా కార్యక్రమం చేస్తే మీరు ఇల్లు ఇవ్వకపోగా ఈరోజు వీళ్ళు పట్టాల లబ్ధిదారులు అందరి తరఫున సుమారు ఇక్కడ ఈ 5 ఎకరాల్లో 200 పైన 245 మంది చెప్తున్నారు. ఏదైనా 200 పైన మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టా స్థలాలు వారికే చెందాలి, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. పిఠాపురంలో పేదల పట్టాలు పేదలకే ఉండాలి. ఎవరికి అన్యాక్రాంతం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకోదు. మేమందరం కూడా తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం అమరావతి రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందడంతో మండల కేంద్రమైన రాయవరంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ పంచాయతీ సచివాలయం, మండల పరిషత్ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు డిప్యూటీ ఎంపీడీఓ కృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేకులు కత్తిరించి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నా రాజధాని నా రాష్ట్రం నా రాజధాని జై అమరావతి. రాజధాని జై అమరావతి జై అమరావతి నా రాష్ట్రం నా రాజధాని జై అమరావతి. అలాగే సోషల్ మీడియాలో కూడా మన ఫొటోస్ అది కూడా ట్యాగ్ చేసి చేయండి. అన్నీ కూడా మనం విస్తృతంగా అందరికీ తెలిసేలా చెప్పచ్చు. తెలుసు కదా, ఇప్పుడు మనకి రాష్ట్రం విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పునర్విభజన చట్టం అనేది ఒకటి తయారు చేశారు. తయారు చేసినప్పుడు 10 సంవత్సరాల పాటు రాజధాని కింద హైదరాబాద్ ఉంచారు. అయితే తర్వాత రాజధాని అనే అంశం అందులో చేర్చలేదు, ఏది రాజధాని అని. తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశం అవుతాం అమరావతి రాజధాని కింద చేయటం జరిగింది. కానీ దాన్ని పార్లమెంటుకు చట్టబద్ధత ఉండాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలి. మరి పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే అది పార్లమెంట్లో రాజధాని అనే పదం చేర్చాలంటే ఇప్పుడు దాకా ఏ రాష్ట్రానికి రాజధాని పార్లమెంట్ డిసైడ్ చేయలేదు. ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ఆ చట్టంలోనే ఏంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే మార్పు చేయాలి. అదే మార్పు చేశారు ఇవాళ. అందులో ఈ పదాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద అమరావతి కింద చేర్చడం జరిగింది. అది లోక్సభలోని రాజ్యసభలోని. ఇప్పుడు దాకా ఆ చట్టాన్ని 2 సార్లు మాడిఫై చేశారు. ఒకటి ఏంటి, పోలవరం ముంపు ప్రాంతాలని మన రాష్ట్రంలో కలిపారు తెలంగాణలోంచి. అది ఇప్పుడు రెండోది. 2 సార్లు సవరణ జరిగింది. ఆ యాక్ట్ ప్రాంతాల్లో 7 మండలాలని అప్పుడు కలిపారు. రెండోసారి ఏమో ఇది చేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జయహో అమరావతి నినాదంతో సంబరాలు అంబరాన్నంటాయి. అమరావతిని ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంతో రాజోలు వ్యాప్తంగా జై కొడుతూ కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా బాణసంచా కాల్పులతో ఊరెత్తించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతూ తెదేపా ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో మలికిపురం బొమ్మల కూడలిలో కేక్ కట్ చేసి భారీగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. भारत माता की भारत माता की जय हिंद जय తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బీజేపీ. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్సీఎం చర్చ్ ఫాదర్ కేవీ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనంతరం మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవన త్యాగాన్ని స్మరిస్తూ క్రీస్తు వేషధారణతో పిఠాపురం పట్టణ పురవీధులలో సిలువ ఘట్టాలను ప్రదర్శించారు. దేశ ప్రజలంతా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా భావించి ఒకరికొకరు శాంతి సమాధానాలను కలిగి జీవించాలని ఫాదర్ కేవీ కిరణ్ కోరారు. ఈ ర్యాలీలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు. ఆమె ధైర్యానికి అనుభవిస్తున్న ప్రభువా సర్వవిధ పాప దోషం. అందుకే ప్రభు నీవు బాధపడుతూ
నిర్వహిస్తూ ఈరోజు ఈ మనం ఇన్ని రోజులు చేసినట్టు కోసం ఎడవండి అని అన్నాడు. అదేవిధంగా 3 గంటల వరకు నా దేశమంతటా చీకటి క్రమం. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఈ రోజున మా విచారణలో గుడ్ ఫ్రైడే సందర్భముగా బహిరంగ సిలువ మార్గాన్ని భక్తిపూర్వములతో ప్రార్థనాపూర్వకముగా నిర్వహిస్తూ అలనాడు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు యెరూషలేము పురవీధుల్లో మనందరి పాపముల కోసమై తాను సిలువను మోస్తూ మనందరి పాపముల కోసమై తాను అవమానకరమైనటువంటి సిలువ మీద మరణాన్ని పొంది ఆరాధించే సిలువగా మార్చినాడు. మరి అదే సిలువ శ్రమలలో మనమందరం కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రమారమి ఈ కార్యక్రమంలో భక్తివంతంగా పాల్గొనడానికి విచ్చేసిన భక్తులు 600 నుంచి 700 వరకు ఉన్నారు. మీ కుటుంబాలను దేవాదేవుడు దీవించాలని, అదేవిధంగా 3 గంటలకు జరగబోయే సాంగ్యాల్లో భక్తి పరంగా పాల్గొని దేవుని యొక్క ఉత్థాన మహిమలో జరగబోయే జాగరణ దివ్య పూజా బలి, శనివారం రాత్రి జరగబోయే దివ్య పూజా బలిలో కూడా మీరందరూ కూడా ఇదే ఉత్సాహముతో ఇదే ప్రార్థనా పూర్వకముగా భక్తి విశ్వాసములతో పాల్గొనాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ఆ దేవత దేవుడు ఆశీర్వదించి తన ఉత్థాన భాగ్య ఫలాలను దండిగా మెండిగా కురిపించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేనేత సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, టీడీపీ అధ్యక్షుడు గుండ్రా సుబ్బన్న, బీజేపీ అధ్యక్షుడు మధు, కడారి తమ్మయ్య నాయుడు, చేనేత మండల ఇన్ఛార్జ్ ఏడీఓ రాంబాబు పాల్గొన్నారు. అలాగే చేనేత కుల బాంధవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజనరీ లీడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించి తనను తాను తగ్గించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా నిరంతరం కృషి చేసి ఈ కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అటు సెంట్రల్లోనూ కూడా నియమించడానికి ముఖ్య భూమిక వహించినటువంటి దార్శనికుడు మార్గదర్శి అయినటువంటి కొడిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా ముఖ్యంగా నేతలకు సంబంధించి ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ రోజున ఒక గొప్ప ప్రణాళికను ఆమె నెరవేర్చేందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి, నేతల కుటుంబ బంధువుల సమక్షంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక చీర వేయాలంటే కుటుంబం మొత్తం కూడా ఇంటిల్పాది వెచ్చించాలి. దానికి తగినంత ఆర్థిక స్తోమత కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. దానికి అనుగుణంగా ఎంతోమంది చేనేత కార్మికులు కూడా కుల వృత్తులు వదిలి వివిధ ప్రాంతాలు కూడా వలసలు వెళ్ళడం, వివిధ వృత్తుల్లో కూడా స్థిరపడడం జరుగుతుంది. మా కుటుంబం కూడా చేనేత వేసింది. మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు కూడా నేత వృత్తి నుంచి వచ్చాం. దాని యొక్క విలువలు కూడా అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మరమ్మకాలకు సంబంధించి 200 యూనిట్లు, 200 పవర్ సాధారణ మొక్కలకు 200 యూనిట్లు, మరమ్మకాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇది సాధ్యం కాదు. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ
అలాగే ప్రభుత్వానికి నిత్యం సహకరిస్తూ తనను తాను తగ్గించుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్ని మార్చడం ఎన్ని అందరి చేత కూడా తిట్లు తింటూ ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో కూడా జరిగిన ఒక కూటమి ఏర్పడింది. దానిలో ఇటువంటి లబ్ధిని చేకూర్చడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే మన నాయుడు గారు చెప్పినట్టుగా మీకు పెద్దలు చెప్పారు, ఇక్కడ పవర్ సుమారు 15 కోట్లతో ఒక పైలట్ పోకూడదు, ట్రావెలింగ్ సోర్సెస్ లేవు, అక్కడ ఎవరు కూడా వెళ్ళే ఆధారం లేదు కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకమని నా పైలతో సంతకం కూడా చేశారు. దానికి కలెక్టర్ షణ్ముఖం గారు మంచి హృదయంతో దాన్ని సమ్మతించారు. అలాగే ఇప్పుడు ఉన్న కొత్తగా హరిరా ప్రసాద్ గారు కూడా రేపు ఒక 2-3 రోజులు కలుస్తాం. ఈ ప్రాజెక్ట్ విషయం కూడా ముందుకు తీసుకెళ్తాం. సొంత బిల్డింగ్లోనే ఎక్కడెక్కడ సొసైటీలు ఉన్నాయి, ఎక్కడ మనకి ఏ అవసరాలు ఆల్రెడీ మన ఏడీ డిపార్ట్మెంట్ వరకు కూడా గతంలో ఇచ్చాం. ఆ ప్రాజెక్టులే మన సొసైటీల్లో పెట్టి అక్కడ డెవలప్మెంట్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితేనే ఏదైతేనే అక్కడ చేనేత రంగం ద్వారా ఆర్థిక వరస ఇబ్బంది ఉన్నా సరే సొసైటీల ద్వారా ముందుకు ఈ వృత్తిని తీసుకెళ్లే విధంగా ఆ ప్రాజెక్ట్ని ఆయా గ్రామాల్లోనే మనం పెట్టే విధంగా పూర్తి సహకారం కూడా నేను అందిస్తాను. దీన్ని ఎంపీ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మనందరం కలిపి వెళ్దాం. మీరు ఎవరు నాకెందుకు మీటింగ్ అయిపోయింది అనుకుంటే అవ్వదు. అందరూ కూడా కలిసికట్టుగా వెళ్తారు. పెద్దలందరూ కూడా సహకరించాలి. ఏదో చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా కాదు. ఇక్కడ ఏం అవసరాలున్నా ఏమన్నా సరే ఏడీ డిపార్ట్మెంట్ కానీ సెక్రటరీ గారి ద్వారా నాకు తెలియపరిచేలా నేను సాయశక్తిలో కృషి చేస్తాను మన నాయకుల ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన మన నాయకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన సొసైటీ సభ్యులు 135 మంది ఉన్నారు సార్. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేకూర్చండి, ఇందులో యాడ్ చేయండి. దానికి డిపార్ట్మెంట్ కూడా పెద్దల దగ్గర కూడా నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ మన కూటమి నాయకులందరూ కూడా సహకరిస్తారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూర్చోగలిగే చాలు. ఎందుకంటే ఈ వృత్తి అనేది చాలా క్షీణించిపోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. దీన్ని మనం ఎంతో కొంత వెలుగు నింపాలి. ఎందుకంటే కదా స్వాతంత్రం ముందు క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ వృత్తి అనేది ఎందుకంటే స్వదేశీ వస్త్రం వద్దు, విదేశీ వస్త్రం వద్దు అని ఆనాడు గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే చేనేత వృత్తిపై అంత మమకారం ఉంది కాబట్టి దానికి ఈ వృత్తి మీద ఆధారపడే చాలామంది ఉన్నారు. దాన్ని ఇంకా బలపరిచే విధంగా ఆనాడు గాంధీ గారు ఏదైతే పెట్టారో ఇప్పుడున్న కొడిజల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనేక రకాల బ్రాండ్లు చేస్తే కొన్ని వేల కోట్లు వస్తాయి. దాన్ని వదిలేసి ఈ చేనేత కళాకారుని ఏదైనా ఎంతో కొంత తన వంతు ఆదుకోవాలని ఉద్దేశంతో 2019 మంగళగిరిలో చిలపిల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆ రోజు కూడా నేను అక్కడ ఉన్నాను. ఆ సభలో చేనేత వృత్తికి సంబంధించి తన బ్రాండ్ అంబాసిడర్గా ఫ్రీగా కూడా వ్యవహరించాడు. అంటే మన వృత్తి మీద మన పట్ల కూడా ఆయనకి ఎంత నిబద్ధత ఉంది, ఎంత ప్రేమ ఉందని తెలియడానికి ఇది ఒక కార్ఖానం. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు అందరూ కూడా 50 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు వచ్చిన కూడా పెన్షన్ అయితే ఇస్తా అన్నారు. అది కూడా త్వరితగతినే పూర్తి అవుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎం గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే ముందుకు తీసుకువెళ్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత రైతన్న నేస్తన్న భరోసా అనేది కూడా 25 రూపాయలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిఠాపురం ఆర్సీఎం చర్చ్ ఫాదర్ కేవీ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. అమరావతి నినాదంతో సంబరాలు టీడీపీ నాయకులు. లొలలాకుల పునర్నిర్మాణానికి 74.20 కోట్ల మంజూరు. ఎమ్మెల్యే బండారు కృషి ఫలితం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా 6వ రోజు పూజాది కార్యక్రమాలు ఘనంగా. చక్ర స్నానంలో వేలాది మంది భక్తులు. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.